అనేక మంది సాధారణ ప్రజలు, ఉద్యోగులు, మహిళలు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం లోకల్ ట్రైన్స్ ని ప్రభుత్వం ఇక్కడ అత్యంత సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ ట్రైన్ లో మనం చూసినప్పుడు 9 స్టేషన్ తర్వాత కేవలం 10 రూపాయలతో ట్రాఫిక్ అనే సమస్యలు లేకుండానే మనం ప్రయాణం చేస్తున్నాం. ఇది ముంబై లోకల్ ట్రైన్స్. ముంబై లోకల్ ట్రైన్స్ ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తుంటే మా గ్రూప్ ఇదంతా కూడా శ్రీధర్, రాజశేఖర్, జగదీష్, నైనాల్ శ్రీనివాస్, శ్రీను డిఎస్, ఇక మా వీరసింహం ఇది పితారి శ్రీనివాస్ గా, మా శర్మాజీ హౌస్ శర్మాజీ, ఇదంతా కలిసి టీచ్ చేస్తా ఉన్నాం. ఇక మా అందరి మొదలమైన జ్ఞాపకాలని పదిలంగా మొదలు పెట్టేటువంటి భావన. ఆ ప్రయాణంలో 2వ రోజు మేము ముంబై మహానగరాన్ని ట్రైన్ ద్వారా కవర్ చేయాలని అనుకుంటున్నాం. నిన్న మేము చాలా వరకు చూసాం. గేట్వే ఆఫ్ ఇండియా, తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ చూసాం, తర్వాత నాణాల బొమ్మలు చూసాం, బాలీవుడ్ లో అనేక మంది నటులున్నారు. వాళ్ళ యొక్క గృహాలన్నీ కూడా ఉండడం జరిగింది. తర్వాత చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. మెరైన్ డ్రైవ్, ఇక్కడ ముఖ్యంగా మెరైన్ డ్రైవ్ అనేటువంటి చాలా బాగా నిర్వహించలేదు. అయితే ఇవన్నీ కూడా సమయభావంలో మేమంతా కూడా బస్సులో చాలా వరకు ఉద్దేశం కాల్ చేయడం జరిగింది. తర్వాత ముంబైలోనే అత్యంత ముఖ్యమైనటువంటి హనుమాన్ మందిరాన్ని కూడా ఇక్కడ చూడడం జరిగింది. ఇప్పుడు మేము ఈ రోజు మహాలక్ష్మి టెంపుల్ లోకల్ సైట్ చూడడానికి ఇదంతా లోకల్ సైట్.